చూడు, నీకు ఇప్పుడు ఒక హార్ష్ రియాలిటీ చెప్తాను. ఇప్పటివరకు నువ్వు యూట్యూబ్లో హౌ టు గ్రో హైట్ అని చెప్పి కొన్ని వేల వీడియోలు చూసే ఉంటావు, ఎన్నో ఎక్సర్సైజెస్ని ట్రై చేసి ఉంటావు, డైట్స్ని ఫాలో అయ్యి ఉంటావు, కానీ రిజల్ట్స్ మాత్రం ఆల్మోస్ట్ జీరో. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు నీకు చెప్పలేదు హైట్ పెంచడం కంటే ఇంపార్టెంట్ నీ గ్రోత్ ప్లేట్స్ని సైలెంట్గా లాక్ చేస్తున్న ఓ 10 మిస్టేక్స్ అయితే ఉన్నాయి. వాటిని ఎవ్వరూ నీకు చెప్పలేదు. మనం ఎప్పుడు కూడా ఏం చెయ్యాలి అనే దానిపైన ఫోకస్ చేస్తాం, కానీ ఏం చేయకూడదో అని చెప్పి అందరం మర్చిపోతాం. మీరు కూడా వాటిని పట్టించుకోరు కదా. చూడు, నిజంగా నువ్వు నీ హైట్ గురించి మెంటల్ గా టైర్డ్ అయిపోయి ఉంటే, ఫ్రెండ్స్ మధ్యలో నేను చిన్నగా చూస్తున్నారని చెప్పి డిప్రెస్డ్ ఫీల్ అవుతూ ఉంటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. ఎందుకంటే నేను నీకు ఈ వీడియోలో డైరెక్ట్ గా నువ్వు రోజు నీకు తెలియకుండానే చేస్తున్న 10 మిస్టేక్స్ గురించి క్లియర్ గా చెప్తాను. అవి నీ గ్రోత్ ప్లేట్స్ ని లోపల నుంటే డిస్ట్రాయ్ చేస్తున్నాయి అని కూడా నీకు తెలియదు. నిజంగా నువ్వు నీ హైట్ ని 1 లేదా 2 ఇంచుల డిఫరెన్స్ లో చూడాలి అని అనుకుంటే, ఈ 10 మినిట్స్ ని నీ లైఫ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ 10 మినిట్స్ గా డిసైడ్ చేసుకో. ఈ రోజు ఈ వీడియో అనేది టిప్స్ గురించి కాదు, నీ పొటెన్షియల్ ని ఎలా సేవ్ చేసుకోవాలో దాని గురించి చెప్పబోతున్నా. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు యాజ్ యూజువల్ గా ఒక గివ్ అవే అయితే ఇస్తాను. వీడియోలో ర్యాండమ్ గా 4 గోల్డెన్ లెటర్స్ వస్తాయి. అందులో ఫస్ట్ లెటర్ ఇదే, దీంతో పాటు 3 లెటర్స్, మొత్తం 4 లెటర్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని క్యాపిటల్ లెటర్స్ లో స్పేసెస్ లేకుండా కింద ఇచ్చిన లింక్ లో, అంటే కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కాదు, పిన్డ్ కామెంట్స్ లో ఇస్తాను. ఆ పిన్డ్ కామెంట్స్ లో ఉన్న లింక్ లో ఎంటర్ చేస్తే 100 ర్యాండమ్ మెంబర్స్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన ది మోస్ట్ ఫేమస్ హైట్ మ్యాక్సింగ్ PDF అనేది మీకు దొరుకుతుంది. మీకు ఇన్ కేస్ ఎర్రర్ వస్తుంది అని అంటే మీరు విన్ అవ్వలేదు అని అర్థం. డిసప్పాయింట్ అవ్వద్దు. 100 మెంబర్స్ అయిపోయాక వీడియోకి 1K లైక్స్ వస్తే లింక్ ని మళ్ళీ అప్డేట్ చేస్తా, సో దట్ మీరు ఇంకోసారి ట్రై చేయొచ్చు. అప్పటికి అవ్వకపోతే 2K లైక్స్ దగ్గర ఇంకో లింక్ ని ఇస్తాను, అప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, PDF విన్ అవ్వండి. విత్ దట్ బీయింగ్ సెడ్, మిస్టేక్ నెంబర్ 1. నువ్వు చాలా సార్లు నువ్వు చెప్పుకుని ఉంటావు, బ్రో నేను 8 hours స్లీప్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను బ్రో అని చెప్పి. కానీ అసలైన క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు ఆ స్లీప్ ని ఎప్పుడు తీసుకుంటావు? నువ్వు నైట్ 2కి పడుకొని మార్నింగ్ 10కి లేస్తే నీ బాడీతో నువ్వు చాలా పెద్ద చీటింగ్ చేస్తున్నావు అని అర్థం. సైన్స్ ప్రకారం మన బాడీలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ అనేవి బిగ్గెస్ట్ స్పైక్ నైట్ 10 నుంచి 2కి మధ్యలోనే వస్తాయి. ఎస్పెషల్లీ మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. సో దాని అర్థం నువ్వు స్లీప్ డ్యూరేషన్ కంప్లీట్ చేస్తున్నావు, కానీ టైమింగ్ మాత్రం 0. అంటే నీ పిట్యూటరీ గ్లాండ్ అనేది బోన్స్ ని లెంత్ పెంచే హార్మోన్స్ ని ప్రాపర్ గా రిలీజ్ చేయలేకపోతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే నువ్వు జస్ట్ నీ అలసటిని తీసేస్తున్నావు అంతే, గ్రోత్ ని పెంచుకోవట్లేదు. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే నీ స్లీప్ షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకో. మాక్సిమం 11 లోపు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవాలి. పడుకోవడం కాదు, డీప్ గా వెళ్ళిపోవాలి. అప్పుడు నీ బాడీ అనేది రికవర్ అవుతుంది, గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇంకా పడుకోవడానికి 1 hour ముందే నువ్వు నీ ఫోన్ ని దూరం పెట్టే, ఎందుకంటే బ్లూ లైట్ నీ బ్రెయిన్ ని ప్రాపర్ గా స్లీప్ లోకి వెళ్ళనివ్వకుండా చేస్తుంది కనుక. మిస్టేక్ నెంబర్ 2. ఇప్పుడు ఒకసారి నీ పోస్చర్ గురించి ఆలోచించు. ఆ వంగిపోయిన నెక్, రౌండెడ్ షోల్డర్స్, ఇవి నీ హైట్ కి బిగ్గెస్ట్ ఎనిమీస్. నువ్వు గంటల తరబడి ఫోన్ ని కిందన పట్టుకొని చూస్తున్నప్పుడు లేదా ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు వంగి వర్క్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తే నీ స్పైన్ మీద అన్నెసెసరీ ప్రెషర్ అనేది ఖచ్చితంగా పడుతుంది. దానివల్ల స్పైన్ అనేది కంప్రెస్ అవడం స్టార్ట్ అవుతుంది. నీకు తెలియకుండానే నువ్వు అసలైన హైట్ కంటే 2 inches చిన్నగా కనిపిస్తున్నావు. అది కూడా జస్ట్ నీ బ్యాడ్ హ్యాబిట్స్ వలన. నువ్వు పొడుగ్గా ఉండాలి అని అనుకుంటున్నావు, కానీ నీ బాడీ మాత్రం క్వశ్చన్ మార్క్ షేప్ లో అలా ఉండిపోతుంది. అదే నీ ఫంక్షనల్ హైట్ ని లాగేసుకుంటుంది. దీన్ని అవాయిడ్ చేయాలి అని అంటే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి వాల్ స్టాండ్ ప్రాక్టీస్ చేయు. నీ చిన్ని ఎప్పుడు కూడా ప్యారలల్ గా ఉంచు, అంటే స్ట్రైట్ గానే చూడు, కిందకి వంచొద్దు. ఇంకా డైలీ మినిమం 2 నుంచి 3 నిమిషాల వరకు డెడ్ హ్యాంగ్స్ చేయడం అలవాటు చేసుకో. అప్పుడే గ్రావిటీ వల్ల కంప్రెస్ అయిన స్పైన్ అనేది మళ్ళీ ఎక్స్పెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నువ్వు నీ రియల్ హైట్ ని రీగైన్ చేయగలవు. మిస్టేక్ నెంబర్ 3. న్యూట్రిషన్ అనే పేరుతో నువ్వు కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ని మాత్రమే తీసుకుంటున్నావు, కానీ ప్రోటీన్ మాత్రం అది బాడీ బిల్డర్స్ కోసం అని చెప్పి ఇగ్నోర్ చేస్తున్నావు. అదే నీ బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్. రిమెంబర్ దిస్, నీ బోన్ స్ట్రక్చర్ కాల్షియం తో కాదు, కొలెజన్ తో బిల్డ్ అవుతుంది. మరి కొలెజన్ అంటే అది ఒక రకమైన ప్రోటీనే. నీ బాడీకి రిక్వైర్డ్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఎమినో యాసిడ్స్ దొరకకపోతే కొత్త బోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? నువ్వు మ్యాగీ, చిప్స్, బిస్కెట్స్ ఇలాంటివి తింటూ పొడుగ్గా అవ్వాలని కలలు కంటున్నావు. బాడీకి జంక్ ఫుడ్ కాదు, సాలిడ్ ఫ్యూయల్ కావాలి. ప్రతి మీల్ లో ఒక ప్రాపర్ ప్రోటీన్ సోర్స్ యాడ్ చేయడం స్టార్ట్ చెయ్యి. అది ఎగ్స్ అయినా, పన్నీర్ అయినా, దాల్ అయినా, సోయా అయినా, ఏదైనా సరే. సింపుల్ గా చెప్పాలంటే 0 ప్రోటీన్ అంటే ఆల్మోస్ట్ 0 గ్రోత్. అందుకే నీ ప్లేట్ లో న్యూట్రిషన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం నేర్చుకో. అప్పుడే నీ బాడీ ప్రాపర్ గా ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది. మిస్టేక్ నెంబర్ 4. ఈ పాయింట్ మాత్రం చాలా మందికి బిగ్గెస్ట్ ఐ ఓపెనర్ లా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా విను. ఆ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, షుగర్ జంక్ నువ్వు ఫ్రెండ్స్ దగ్గర కూల్ అవ్వడానికి ఇంకా టేస్ట్ కోసం తాగుతున్నావు కదా, అవి నీ హైట్ ని సైలెంట్ గా చంపేస్తున్నాయి. సైన్స్ చాలా సింపుల్. నువ్వు ఎక్కువగా షుగర్ తీసుకుంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి అంతే లెవెల్లో పెరిగిపోతాయి. మరి సైన్స్ లో ఒక యూనివర్సల్ రూల్ ఉంది. అదేంటి అంటే ఇన్సులిన్ హైగా ఉంటే HGH ఆటోమేటిక్ గా
లో అయిపోతుంది. అంటే హైట్ గ్రోత్ హార్మోన్ ఇది ఆటోమేటిక్ గా లో అయిపోతుంది. ఈ రెండు హార్మోన్స్ ఒక్కసారి పీక్ లో అస్సలు ఉండలేవు. హై షుగర్ అంటే నీ బాడీని ఫ్యాట్ స్టోరేజ్ మోడ్ లోకి పంపించేస్తుంది, గ్రోత్ మోడ్ ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. నువ్వు ఆ ఒక్క గ్లాస్ సోడా తాగి క్యాలరీస్ మాత్రమే కాదు నీ పిట్యూటరీ గ్లాండ్ ని కూడా స్టాప్ గ్రోత్ సిగ్నల్ అనేది పంపిస్తున్నావు. నిజంగా నువ్వు హైట్ పెంచుకోవాలని అనుకుంటే షుగర్ ని లైఫ్ లో నుండి మాక్సిమం ఎలిమినేట్ చేసే స్వీట్ డ్రింక్స్ ని బదులు కోకోనట్ వాటర్ తాగు. అప్పుడే నీ ఇన్సులిన్ అనేది స్టేబుల్ గా ఉంటుంది, బాడీకి గ్రోత్ అవడానికి ప్రాపర్ ఛాన్స్ అనేది దొరుకుతుంది. ప్రతి సిప్ తాగేటప్పుడు ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో, ఒక్కసారి నిన్ను నువ్వు ఈ క్వశ్చన్ అడుగు, ఈ డ్రింక్ నా హైట్ కంటే ఇంపార్టెంటా? మిస్టేక్ నెంబర్ 5. ఇప్పుడు నీ డైలీ యాక్టివిటీస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. రోజంతా చైర్ మీద కూర్చొని గేమ్స్ ఆడడం లేదా బెడ్ మీద పడుకొని రీల్స్ స్క్రోల్ చేయడం, ఇవన్నీ కూడా నీ బాడీని లేజీ అండ్ స్టాగ్నెంట్ గా మార్చేస్తున్నాయి. నీ బాడీ ఉల్ఫ్స్ ల మీద వర్క్ అవుతుంది. అంటే నీ బాడీ మీద కొంచెమైనా సరే మెకానికల్ స్ట్రెస్ లేదా ఇంపాక్ట్ పడినప్పుడు మాత్రమే అవి స్ట్రాంగ్ గా ఇంకా యాక్టివ్ గా ఉంటాయి. నువ్వు అసలు మూవ్మెంట్ చేయకపోతే నీ బోన్స్ కి గ్రో అవ్వాలి అనే సిగ్నల్ దొరకదు. నువ్వు సెడిమెంటరీ గేమర్ లాగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అథ్లెట్ లాగా బాడీని గ్రో చేయాలి అని అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అలా ఎప్పుడు జరగదు. నువ్వు జంప్ చేయకపోతే, స్ప్రింట్ చేయకపోతే నీ గ్రోత్ ప్లేట్స్ అనేవి ఎలా ఎక్స్పెండ్ అవుతున్నాయి అని అనుకుంటున్నావు? వాటికి ట్రిగర్ ఎక్కడి నుంచి మరి దొరుకుతుంది? అందుకే అట్లీస్ట్ డైలీ 45 మినిట్స్ ఇంపాక్ట్ బేస్డ్ యాక్టివిటీ స్టార్ట్ చెయ్యి. అది బాస్కెట్బాల్ అయినా, వాలీబాల్ అయినా, క్రికెట్ అయినా, సింపుల్ గా స్కిప్పింగ్ అయినా పర్వాలేదు. నువ్వు జంప్ చేసిన ప్రతిసారి బోన్ లో మైక్రో స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. దాని వలన హైట్ గ్రోత్ హార్మోన్స్ అనేవి కరెక్ట్ ప్లేస్ లో యూజ్ అవడానికి హెల్ప్ అవుతాయి. కూర్చోవడం తగ్గించు, మూవ్ అవడం స్టార్ట్ చేయి. అప్పుడే గ్రావిటీ ప్రెజర్ ని నువ్వు ఓడించగలవు. మిస్టేక్ నెంబర్ 6. ఈ కాలంలో ఆల్మోస్ట్ ప్రతి టీనేజర్ జిమ్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అది మంచి విషయమే, కానీ ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఈగో లిఫ్ట్ తో వెయిట్ ని లిఫ్ట్ చేయడం మాత్రం చాలా డేంజర్. చాలా మంది అనుకుంటారు జిమ్ చేస్తే హైట్ తగ్గిపోతుంది అని చెప్పి. అది కంప్లీట్ గా నిజం కాదు. నిజం ఏంటంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల హైట్ ఆగదు, కానీ రాంగ్ ఫామ్ లో, ఈగో లిఫ్ట్ లో, ఇంకా స్పైనల్ కంప్రెషన్ లేదా గ్రోత్ ప్లేట్స్ ఇంజరీ వల్ల హైట్ అనేది పర్మనెంట్ గా ఎఫెక్ట్ అవ్వచ్చు. నువ్వు ఫామ్ గురించి కేర్ చేయకుండా హెవీ స్క్వాట్స్ లేదా డెడ్ లిఫ్ట్ చేస్తే నీ స్పైన్ మీద యాక్చువల్ గా హెవీ ప్రెజర్ అనేది పడుతుంది. దాని వలన స్పైన్ అనేది కంప్రెస్ అవ్వచ్చు కూడా. చూడు, ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయడానికి 100 కేజీలు లిఫ్ట్ చేస్తున్నావు ఏమో గానీ ఒక్కసారి నీ గ్రోత్ ప్లేట్స్ అనేవి డ్యామేజ్ అయితే ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా నేను మళ్ళీ పొడుగ్గా చేయలేడు. కాబట్టి ఎప్పుడు వెయిట్ కన్నా ఫామ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వు. ముందు నువ్వు బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ ని మాస్టర్ చెయ్యి. ఇంకా జిమ్ అయ్యాక అట్లీస్ట్ 2 మినిట్స్ పాటు డెడ్ హ్యాంగ్స్ అనేవి ప్రాక్టీస్ చెయ్యి. ఇది మాత్రం మర్చిపోకు. అప్పుడే గ్రావిటీ వల్ల కంప్రెస్ అయిన స్పైన్ కొంచెం రిలాక్స్ అవ్వగలుగుతుంది. మజిల్ స్లోగా గ్రో చెయ్యు. మజిల్ ని స్పీడ్ గా గ్రో చేయాలి అని చెప్పి హైట్ ని రిస్క్ లో అస్సలు పెట్టుకోకు. మిస్టేక్ నెంబర్ 7. ఈ పాయింట్ నీకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించవచ్చు, కానీ నీ మైండ్ కూడా నీ హైట్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. స్టడీస్ ప్రెజర్, కెరియర్ టెన్షన్, సోషల్ మీడియాలో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఫీల్ అయిపోవడం, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా హార్మోన్స్ కి డైరెక్ట్ ఎనిమీస్. సైన్స్ ప్రకారం నువ్వు స్ట్రెస్ లో ఉన్నప్పుడు బాడీ కొలెస్ట్రాల్ అనే హార్మోన్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. మరి కొలెస్ట్రాల్ అండ్ గ్రోత్ హార్మోన్ రెండు కూడా ఒకసారి ఎప్పుడు కూడా పీక్ లో ఉండవు. కొలెస్ట్రాల్ పెరిగితే బాడీ అనేది ఆటోమేటిక్ గా సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే బాడీ ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు గ్రోత్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు నీ బ్రెయిన్ కి ఓవర్ థింకింగ్ తో, వర్రీస్ తో అంతా ఓవర్లోడ్ చేస్తున్నావు. దీని వలన గ్రోత్ హార్మోన్ సిగ్నల్స్ కి ఛాన్స్ అనేది ఇవ్వట్లేదు. ఒకటి ఆలోచించు, నీ మైండ్ అనేది రిలాక్స్ అవ్వకపోతే నీ బాడీ ఎలా ఎక్స్పెండ్ అవుతుంది? అందుకే డైలీ మినిమం 10 మినిట్స్ మెడిటేషన్ లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యు. ఇంకా పడుకునే ముందు సోషల్ మీడియా నుండి దూరంగా ఉండు. నీ మైండ్ అనేది కామ్ గా ఉంటేనే బాడీకి రికవరీ అనేది అవడానికి, గ్రోత్ అవడానికి కావాల్సిన ఎనర్జీ అనేది దొరుకుతుంది. రిలాక్స్ అవ్వడం వీక్నెస్ కాదు, గ్రోత్ కి మ్యాండేటరీ రిక్వైర్మెంట్. మిస్టేక్ నెంబర్ 8. నువ్వు క్యాలరీస్ బాగా తింటున్నావు, పొట్ట నింపుకుంటున్నావు, కానీ ఒకసారి ఆలోచించావా నీ బాడీ దగ్గర బోన్స్ కి బిల్డ్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి? ఇది 95% ఆఫ్ ద ఇండియన్స్ కి తెలియకుండా చేసే ఒక హిడెన్ మిస్టేక్. సైన్స్ చాలా సింపుల్ గా చెప్తుంది. విటమిన్ D3 ఇంకా జింక్, ఈ రెండు లేకుండా గ్రోత్ అనేది బయలాజికల్ గా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. విటమిన్ D3 అంటే కాల్షియం ని బోన్స్ లోపలికి పంపించగలిగే ఒక పాత్వే టైప్. నీ బాడీలో D3 డెఫిషియన్సీ ఉంటే నువ్వు ఎంత మిల్క్ తాగినా నువ్వు తీసుకున్న కాల్షియం అనేది బోన్స్ లోకి వెళ్ళడానికి బదులు వేరే ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. మన ప్రాబ్లం ఏంటంటే మనం సన్లైట్ లో టైం ని స్పెండ్ చెయ్యం, డే మొత్తం కూడా రూమ్ లో ఉంటాం. దీని వలన బోన్స్ వీక్ గా ఉంటాయి. గ్రోత్ అనేది స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది. నీకు అనిపిస్తుంది నువ్వు హెల్తీగా తింటున్నావు అని చెప్పి, కానీ మైక్రో న్యూట్రియంట్స్ విషయంలో మాత్రం నీ బాడీ లోపల ఎంటీ అయిపోతుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే బేసిక్ బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకో. డైలీ మార్నింగ్ 15 to 20 మినిట్స్ పాటు సన్లైట్ లో ఉండు. మార్నింగ్ టైంలో ఉండు. అలా అని చెప్పి మధ్యాహ్నం ఉండొద్దు, ట్యాన్ వచ్చేస్తుంది. డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి సప్లిమెంట్స్ తీసుకో. ఫౌండేషన్ వీక్ గా ఉంటే బిల్డింగ్ ఎప్పుడూ కూడా హైట్ కి వెళ్ళదు. మిస్టేక్ నెంబర్ 9. ఇప్పుడు మనం మాట్లాడేది ఒక డేంజరస్ హ్యాబిట్ గురించి. ఈ రోజుల్లో కూల్ గా కనిపించాలని చెప్పి కామన్ గా
అందరూ చేసేది వేపింగ్ అండ్ స్మోకింగ్. ఫ్రెండ్స్ మధ్యలో ఫిట్ అవ్వాలి అనే రీజన్తో నువ్వు ఆ స్మోక్ని లోపలికి తీసుకుంటావు. నువ్వు అనుకోవచ్చు అది లంగ్స్కి మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి, కానీ నిజం ఏంటి అని అంటే అది నీ హైట్కి ఒక బిగ్గెస్ట్ ఎనిమీ లాంటిది. సైన్స్ ప్రకారం నికోటిన్ అనేది ఒక వేసో కాన్స్ట్రక్టర్, అంటే అది నీ బ్లడ్ వెజల్స్ ని థిన్గా ఇంకా నేరోగా చేసేస్తుంది. బ్లడ్ వెజల్స్ నేరో అయిపోతే గ్రోత్ ప్లేట్స్ కి ఆక్సిజన్ ఇంకా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి ప్రాపర్ గా రీచ్ అవ్వవు. సింపుల్ లాజిక్ బ్రో. గ్రోత్ ప్లేట్స్ కి ఫుడ్ అనేది రీచ్ అవ్వకపోతే ఎలా ఎక్స్పెండ్ అవుతాయి? నువ్వు ఒక పఫ్ తో ఫ్రెండ్స్ ముందు కూల్ గా కనిపించవచ్చు, కానీ రియాలిటీ ఏంటి అంటే అదే పొగ నీ బాడీని ఒక ముసలోడి బాడీ లాగా మార్చేస్తుంది. బోన్ డెన్సిటీని స్లోగా డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ నీ సో కాల్డ్ కూల్ హ్యాబిట్సే నీ గ్రోత్ విండోకి పర్మనెంట్ గా లాక్ చేసేస్తుంది. ఈ టాక్సిన్స్ నుండి ఎంత దూరంగా ఉంటావో నీ బాడీ అంత ఫ్రీగా గ్రో అవ్వగలుగుతుంది. సో నువ్వు స్మోక్ చేయడమే కాదు, నీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్మోక్ చేసినా సరే వాళ్ళకి దూరంగా ఉండు. అండ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్, పొగ అనేది నీ హైట్నే కాదు నీ ఫుల్ పొటెన్షియల్నే తగలబెట్టేస్తుంది. మిస్టేక్ నెంబర్ 10, మన జనరేషన్కి అన్ని ఇన్స్టెంట్గానే కావాలి. ఇన్స్టెంట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్స్టెంట్ సక్సెస్. కానీ బయాలజీ అలా ఎప్పుడు కూడా వర్క్ అవ్వదు భయ్యా. బోన్ రీమోడలింగ్ అండ్ గ్రోత్ ప్లేట్స్ ఎక్స్పెన్షన్ అనేవి చాలా అంటే చాలా స్లో ప్రాసెస్. ఇంకా అది కాంప్లెక్స్ కూడా. అవి కరెక్ట్గా సెట్ అవ్వడానికి మంత్స్ పట్టచ్చు. కానీ నువ్వు యూట్యూబ్లో 7 days 5 inches హైట్ పెరగడం ఎలా అని చెప్పి ఫేక్ వీడియోస్ చూసి ఎగ్జైట్ అయిపోతావు. మిరాకిల్స్ జరుగుతాయని చెప్పి రెగ్యులర్స్ గా ట్రైన్ అవుతావు. అది జరగకపోతే ఫ్రస్ట్రేట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. కొంచెం లాజిక్ ని యూజ్ చేసి ఆలోచించు. నువ్వు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుండి ఈ మిస్టేక్స్ ని చేస్తూనే వస్తున్నావు. మరి 15 days లో మిరాకిల్ ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నావు? కరెక్టే కదా. కన్సిస్టెన్సీ అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ కన్సిస్టెన్సీయే ఒక రియల్ హ్యాక్. నువ్వు ఈ 10 points ని మినిమం 6 months డిసిప్లిన్డ్ గా ఫాలో అవ్వలేకపోతే నీ హైట్ గురించి కంప్లైంట్ చేయడానికి నీకు అర్హత కూడా ఉండదు. రిజల్ట్స్ అనేవి ఓవర్ నైట్ లో ఎప్పుడు రావు. కానీ నువ్వు కన్సిస్టెంట్ గా ఉంటే ఆ 1 లేదా 2 inches గెయిన్ అనేది నీ డిసిప్లిన్ కి ఒక రివార్డ్ లాగా ఉంటుంది. చూడండి, నేను మీకు కంప్లీట్ గా రియాలిటీ అని చెప్పేశాను. వేరే ఎవరు కూడా చూపించిన మిర్రర్ ని మీ ముందు పెట్టాను. ఇప్పుడు కూడా చేంజ్ అవ్వకపోతే ఆ మిస్టేక్ అనేది తెలియనితనం కాదు, తెలిసే చేసినట్లు అవుతుంది. రిమెంబర్, నీ హైట్ ఒక నెంబర్ మాత్రమే కాదు, అది నీ సెల్ఫ్ డిసిప్లిన్ ఇంకా లైఫ్ స్టైల్ యొక్క రిజల్ట్. ఒకసారి గ్రోత్ విండో అనేది క్లోజ్ అయిపోతే తర్వాత రిగ్రెట్ అయ్యి అసలు యూజే ఉండదు. అందుకే నేను మీకు ఒక 7 days ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ 7 days లో పెరిగిపోతారని కాదు, 7 days ఛాలెంజ్ ఇస్తున్నా. నెక్స్ట్ 7 days నో షుగర్, ప్రతి మీల్లో ప్రోటీన్ కంపల్సరీ. నైట్ 10 లోపు పడుకుని ట్రై చేయండి. ఇంకా డైలీ 10 minutes సన్లైట్, ఇంకా డెడ్ హ్యాంగ్ కూడా. మీలో ఒక్కరికైనా సరే ఈ డిసిప్లిన్ 1 week పాటు కంటిన్యూస్గా మెయింటైన్ చేయగలిగే గట్స్ ఉంటే కామెంట్స్లో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని రాయండి. నేను జెన్యున్గా ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం రెడీగా ఉన్న ప్రతి కామెంట్ని చూస్తా. గివ్ అవే గుర్తుంది కదా, ఆ 4 golden letters ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, స్పేస్ లేకుండా.